వేదికపై ఉన్న ముఖ్యులందరికీ మరియు చాలామంది మా మహిళా మండలి వచ్చింది మీ అందరికీ మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నేను ఉమ్మకు అందరికి ఫోన్ చేసి మన భవన్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణలో ఉన్న అందరు మహిళల కోసము బతుకమ్మ పాటలు రేపు రిలీజింగ్ రావాలన్నప్పుడు కూడా చాలా సంతోషపడ్డాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇవాళ ఏవైతే మనము సీడీల ఆవిష్కరణ ఇవాళ ఉంది, ఇవాళ కాబట్టి అందరూ ఒక ఏకమైనాం. ప్రత్యేకంగా కోవా లక్ష్మక్క ఇంతమంది మాట్లాడుతూ మీరే కాదక్క మా దగ్గర కూడా మీరు ఎట్లయితే ఇది చేసుకుంటారో లంబాడాలలో కూడా తీజ్ పండుగ అని చేసుకుంటాం. మీరు ఎట్లయితే ఇప్పుడు 9 రోజులు బతుకమ్మ అయితే అమ్మవారిని కొలుసుకుంటూ పూలను పూజించుకుంటూ ఎట్లయితే గ్రామాల్లో కులాలతీతంగా ఏ పండుగలకైనా ఏ కులం ఆ కులం పనిచేస్తా పండుగ చేసుకుంటారో కానీ బతుకమ్మకు మాత్రమే గ్రామాల్లో క్షేత్రస్థాయిలో అందరూ వీరు వారు నేను నువ్వు అనకుండా అందరూ కూడా బతుకమ్మ పేర్చుకొని చెరువు దగ్గర బతుకమ్మ ఆడే ఏకైక అంటే అందరినీ ఏకం చేసి ఒకటే ఒక పండుగ బతుకమ్మ పండుగ. మేము కూడా మా గ్రామాల్లో తీజ్ పండుగ 9 రోజులు మీరేంటే అమ్మవారిని కొలుస్తామో మేము కూడా అమ్మవారిని కొలిసి తీజ్ పండుగని 9 రోజులు పెళ్లి కానీ ఆడపిల్లలు ఘనంగా జరుపుకునే పండుగ. అంటే మేము కూడా ఆ రోజులో హాలిడేస్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు మా తీజ్ పండుగ వస్తుందా ఎప్పుడు ఊళ్ళలో పోదామా అని ఉంటుండే. కానీ ఇప్పుడు దసరా పండుగ వచ్చిందంటే మహిళలందరూ తప్పకుండా బతుకమ్మ ఆడడానికే ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయి, ఎప్పుడెప్పుడు గ్రామాలు చేద్దామా 9 రోజులు ఎట్లా పూలందరూ అన్నదమ్ములను పంపించి పొలాలకో తోటకో గట్లకో పంపించి పూలన్నీ తెంపించుకొచ్చి బతుకమ్మని పెంచే గొప్ప సాంప్రదాయం. అంటే పూలను పూజించే పండుగ ప్రపంచంలోనే నేను అనుకుంటే ఏ దేశంలో లేదు. కానీ తెలంగాణ రాకముందు కూడా గ్రామాలు ఆడుతుండేటే. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని అధికారికంగా చేసి ఇవాళ సెక్రటరియట్ లాంటి ఆఫీసులు కావచ్చు అన్ని ఆఫీసులలో ఎక్కడున్నా ఒకరోజు మీరు గమనించండి, మన వాట్సాప్లో సోషల్ మీడియా చూస్తే తప్పకుండా ప్రతి ఆఫీస్లో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా బతుకమ్మ ఆడే సాంప్రదాయాన్ని ఆ గొప్ప కార్యక్రమాన్ని మహిళల్ని గౌరవిస్తూ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిదే. దాన్ని మనందరం కొనసాగింపు చేస్తూ ఉన్నాం. మనము 21వ తారీఖు నాడు అమావాస్య ఆదివారం నుంచి మన తెలంగాణ భవన్లో కూడా మన అందరం కూడా పండుగ జరుపుకుంటాం. కాబట్టి ఇవాళ చాలామంది అంటే సమాచారం ఉన్నంత వరకు రాగలిగినారు. కాబట్టి మీడియా ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తెలంగాణ భవన్లో ఈ కార్యక్రమం అయితే ఆ 9 రోజుల కార్యక్రమం ఉంటుందో దయచేసి దీన్ని ఆహ్వానంగా మన్నించి మీరందరూ సిటీలో అందుబాటులో ఉన్న అందరూ కార్పొరేటర్లు కావచ్చు మిగతా ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఎవరైనా ఉన్నారో దయచేసి అందరూ హాజరు కాండి. మన సాంప్రదాయాన్ని మన పద్ధతులను గొప్పగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంకా చాటింపు అయ్యే విధంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈ గొప్ప కార్యక్రమం ఏంటంటే 3 పాటలు అయితే ఈ రిలీజ్ కార్యక్రమం ఎవరు రాపించిన వాళ్ళందరూ కావచ్చు ప్రత్యేకంగా కేటీఆర్ గారికి మనస్ఫూర్తి. ఎందుకంటే నిన్న రామన్న అన్న మీరు కూడా రావాలన్నప్పుడు లేదమ్మా ఇది మహిళలకు ఇచ్చే గౌరవం మన సాంప్రదాయం కాబట్టి మీరు ఇంతమంది ఉన్నారు మీరు చేస్తేనే బాగుంటుందని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి మరొకసారి మీ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే మొదలుకుంటున్న బతుకమ్మ పండుగకు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం.